మూసీ ప్రాజెక్టుపై మళ్లీ రాజకీయ యుద్ధం మొదలైంది. మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంటే ఈ వ్యవహారంలో బాధితులకు అండగా ఉంటామని చెప్తోంది బీఆర్ఎస్. ప్రజల ఇళ్లు కూల్చకుండా ప్రభుత్వం అభివృద్ధి చేపట్టాలని బీఆర్ఎస్ చెప్తోంటే ఈ విషయంలో కారు పార్టీ ఆరోపణలకి కాంగ్రెస్ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. మూసీ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే ఈ ప్రాజెక్టు పేరుతో పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లు కూలుస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ అంశంలో బాధితులకు అండగా ఉంటామని, అసెంబ్లీలో ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు. బాధితులతో కలిసి దండి మార్చు నిర్వహించారు. పేదల ఇళ్లు కూల్చకుండా కూడా అభివృద్ధి చేయొచ్చన్నారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నగరాన్ని, మూసీలోని అనేక ప్రాంతాలను అభివృద్ధి చేసిన కేసీఆర్ ఒక్క పేదవాడి ఇంటి జోలికైనా వెళ్లారా అని ప్రశ్నించారు. 1,50,000 ఇళ్లను కూల్చేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందన్నారు. కేవలం 16,000 కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేపట్టవచ్చన్నారు. దయచేసి ఆలోచించండి. ఇటు 150 ఫీట్లు, అటు 150 ఫీట్లు అంటే 1,50,000 ఇళ్లు, 55 కిలోమీటర్ల పరిధిలో 1,50,000 కుటుంబాలు ఇవాళ దెబ్బతినబోతా ఉన్నాయి. ఒక్క మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో 10,000 ఇళ్లు కావచ్చు, తమ్ముడు కార్తీక్ రెడ్డి చెప్పినట్టు. కానీ వాస్తవానికి 1,50,000 ఇళ్లను, 1,50,000 కుటుంబాలను రోడ్డున పాడేసి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి గారు? 16,000 కోట్లతో మేము డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నీకు ఇస్తాం. ఒక్క ఇల్లు కూలగొట్టకుండా మేము చూపెడతాం. చేయి దమ్ముంటే. తాము 150 కోట్ల రూపాయలతో భారీ అంబేద్కర్ విగ్రహం నిర్మించామన్నారు కేటీఆర్. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి గాంధీ విగ్రహం నిర్మించేందుకు 5,000 కోట్ల రూపాయల ఖర్చు ఎలా అవుతుందని ప్రశ్నించారు. అంబేద్కర్ గారిని గౌరవించినోడు గాంధీ గారిని గౌరవిస్తాడా? అంబేద్కర్ గారి విగ్రహానికి బందీ చేసినోడు ఇక్కడ మీ అపార్ట్మెంట్లు పడగొట్టి గాంధీ గారి విగ్రహం పెడితే ఆయన మంచోడైపోతాడా? ఇంకోటి, మేము 150 కోట్లతో విగ్రహం పెట్టగలిగినప్పుడు 5,000 కోట్ల ఎందుకు అవసరం పడుతుంది? నీకు బంగారు విగ్రహం పెడుతున్నావా? అంటే మనకు తులం బంగారం ఇస్తాన్నారు కదా, ఆ తులాలన్నీ ఇక్కడ గాంధీ గారి బొమ్మలో పెడతాడు ఏందో నాకే తెలియదు. మరోవైపు గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం ప్రజల అభిప్రాయాలు మాత్రమే తీసుకున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మధు పార్క్ అపార్ట్మెంట్లను కూలుస్తామనేది అవాస్తవం అన్నారు. ప్రభుత్వం బలవంతపు చర్యలకు దిగదని హామీ ఇచ్చారు. బాపుగాడ్కున్న అక్కడున్న ఇంపార్టెన్స్ మొత్తం దేశవ్యాప్తంగా, ఇక్కడ హైదరాబాద్లో బాపుగాడ్ ఎందుకుందో అందరికీ తెలుసు. దాని ఒక హిస్టారికల్ ప్లేస్, అది చరిత్రలో నిలిచిపోయే ప్రాంతం. అదేవిధంగా దాన్ని ఎప్పుడైనా దేశానికో విదేశానికి సంబంధించిన ప్రజలు వచ్చినప్పుడు సందర్శించుకోవడానికి గాంధీ సరోవర్ అనే ఒక ప్రాజెక్టు చేపడదాం అనే ఆలోచన చేసినాం. ఈరోజు అక్కడ ఉన్న అపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో నివసిస్తూ ఉన్న అపార్ట్మెంట్ ఓనర్స్ సలహా సూచనలు తీసుకొని ముందుకు పోవటం జరుగుతుంది. ఎవ్వరూ భయాందోళనకు గురి కావద్దు. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న తరుణంలో మూసీ సుందరీకరణ, సరోవర్ గాంధీ ప్రాజెక్టు వ్యవహారం రాజకీయ రచ్చకు కారణమయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.